టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. ఈమె మలయాళ అమ్మాయి అయినప్పటికీ తన తల్లిదండ్రుల ఉద్యోగ నిమిత్తం హైదరాబాదులో స్థిరపడి తెలుగు ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో యాంకర్గా స్థిరపడిపోయారు. అయితే సుమ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో యాంకర్గా కాకుండా బుల్లితెర సీరియల్స్లో హీరోయిన్గా నటించారు. అలాగే వెండితెరపై సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఈమె హీరోయిన్గా కూడా ఒక సినిమా చేశారని తెలుస్తోంది. అయితే సినిమాల పరంగా సక్సెస్ రాకపోవడంతో సుమ కనకాల తిరిగి యాంకర్గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ యాంకర్గా కొనసాగుతున్న సుమ నిత్యం సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ వేడుకలు అంటూ ఏ మాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా సుమ ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సుమ కీలక పాత్రలో నటించారు. అయితే 1996 సంవత్సరంలోనే ఈమె హీరోయిన్గా ఒక సినిమాలో నటించారని తెలుస్తోంది. సుమ డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఏకంగా దాసరి నారాయణరావు గారు నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. అయితే అప్పటి వరకు దాసరి నారాయణరావు గారు అంటే ఎవరో కూడా ఈమెకు తెలియదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు సుమ. దాసరి గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్గా నటించారని తెలిపింది సుమ.